డబ్బులు వృధా చేసే అలవాట్లు, ఆఫర్లు ఉన్నాయని అవసరం లేని వస్తువులు కొనడం, రోజు బయట తిండి తెచ్చుకొని తినడం, డబ్బులు లేకున్నా క్రెడిట్ కార్డుతో జల్సా చేయడం, వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేయడం, అవసరానికి మించిన అప్పులు చేయడం మిత్రమా. ఈరోజు నువ్వు మోసం చేసి బాగుపడితే రేపు నాశనమై పాతాళానికి చేరుతావు. నీది కాని రక్తపు సంపాదన, నీ కష్టం కాని చెమటబొట్టు నీకు సంతోషాన్ని ఇస్తుందా? ఎవరో అడిగారట సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏం చెయ్యాలి అని. ఒక తెలివైన వ్యక్తి ఇలా సమాధానమిచ్చారు: కాళ్ళని కాకుండా చేతులను పట్టుకొని లాగండి అని. మిత్రమా, ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. అంతే మిత్రమా. తెలివి తక్కువ వాళ్ళకి ఉండే అలవాట్లు, వారి యొక్క ముఖ్యమైన పనులు మానుకొని వేరే వాళ్ళ పనులు చేయడం, అది చేయాలి ఇది చేయాలి అన్న ప్లాన్లోనే తప్ప ఏం చేయకపోవడం, గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం, కొంచెం డబ్బు రాగానే ఎగిరెగిరి పడడం, లేనిపోని సోకులకు వెళ్ళడం మిత్రమా. చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు. నువ్వు అనవసరం అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు మిత్రమా. బాధ పెట్టేవాళ్ళు తన వల్ల ఎదుటివారు ఎంత నరకం అనుభవిస్తున్నారో అర్థం చేసుకోలేరు. బాధపడేవారు ఎంత అనుభవిస్తున్నారో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పలేరు మిత్రమా. ఎవరైతే ఒకరి అమాయకత్వాన్ని వారి అవసరాల కోసం వాడుకుంటారో ఇప్పుడు వాళ్ళు గెలవచ్చు, కానీ ఏదో ఒకరోజు వారు తగిన శిక్ష అనుభవిస్తారు. వారు ఎవరైనా సరే మిత్రమా. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి. అంతే మిత్రమా. జీవితంలో మనం ఏం చేయలేని రోజులు రెండే. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా ఆనందంగా జీవించండి మిత్రమా. మోసపోయిన మనసుకి నమ్మకం ఒక కలలా అనిపిస్తుంది. చీకటిని దాటుకొని వచ్చిన కన్నీళ్ళు ఒంటరిగా మిగిలిపోయిన మనసుని మళ్ళీ ఎవరిని నమ్మకూడదని చెబుతాయి. అబద్ధాలు చెబితే అబద్ధాల వెనుక నువ్వు పరిగెత్తాలి. నిజాలు చెబితే నీ వెనుక నిజం పరిగెత్తుకొస్తుంది. ఇది నిజం మిత్రమా.